Hello everyone, today we are discussing about a capacitor. కెపాసిటర్ అనేది మనకి రెసిస్టర్ తర్వాత ఎక్కువ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే కెపాసిటర్. మనం ఏ గ్యాడ్జెట్స్ తీసుకున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కెపాసిటర్ మనకి ప్రజెంటే ఉంటుంది. కెపాసిటర్ అంటే ఏంటి, కెపాసిటర్ అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కెపాసిటర్ కాంపోనెంట్ వచ్చేసరికి మనకి ఎలా ఫామ్ అవుతుందంటే, ఒక రెండు కండక్టింగ్ ప్లేట్స్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని పెడితే దాన్ని మనం ఏమంటున్నామంటే కెపాసిటర్ అంటున్నాం. ఈ రెండు కండక్టింగ్ ప్లేట్స్లో మధ్య డైఎలక్ట్రిక్ అని చెప్పుకున్నాం కదండి. డైఎలక్ట్రిక్ అంటే ఏంటి, డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటేనే ఇన్సులేటింగ్ మెటీరియల్ అని అర్థం. ఈ ఇన్సులేటర్ ఏంటి మెటీరియల్ అంటే, ఏదైతే మెటీరియల్ మన కరెంట్ ఫ్లోని అలౌ చేయదో ఆ మెటీరియల్ని ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటారు. అంటే ప్లాస్టిక్ కావచ్చు, వుడ్ కావచ్చు, ఇట్లా ఏ మెటీరియల్స్ అయితే మనకి కరెంట్ ఫ్లోని వాటి ద్వారా అలౌ చేయవో వాటిని మనం డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటారు. మనం ఈ రెండు కండక్టింగ్ ప్లేట్స్ మధ్యలో ఉంచిన డైఎలక్ట్రిక్ మెటీరియల్ టోటల్ ప్యాకేజ్ని కలిపి మనం ఏమంటున్నామంటే కెపాసిటర్ అనే కాంపోనెంట్ అనే అంటున్నాం. ఫస్ట్ అసలు కెపాసిటర్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది. కెపాసిటర్ ప్రాపర్టీ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని స్టోర్ చేసుకోవడం కెపాసిటర్ యొక్క ప్రాపర్టీ. మీరు ఫస్ట్ డయాగ్రామ్లో చూస్తే మనం ఒక వోల్టేజ్ సోర్స్ని కనెక్ట్ చేసాము, కెపాసిటర్ ఉంది. కెపాసిటర్కి స్విచ్ అనేది మనం ఇంకా ఆన్ చేయలేదు. ఆన్ చేయనప్పుడు ఎలా ఉంటుందనేది చూసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఛార్జింగ్ కండిషన్, అంటే ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, కెపాసిటర్ని కనెక్ట్ చేసాము, స్విచ్ కూడా ఆన్ చేసాము. స్విచ్ ఆన్ చేసినప్పుడు మనం ఏమవుతుందంటే, ఇక్కడ రెండు కండక్టింగ్ ప్లేట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. రెండు కండక్టింగ్ ప్లేట్స్ దగ్గర ఎలక్ట్రాన్స్ వాటి యొక్క పోలరైజేషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇంకా ఏమి ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ మనం వోల్టేజ్ అప్లై చేయకముందు ఏమవుతుందంటే, రెండు ప్లేట్స్లో ఉన్న రెండు కండక్టింగ్ ప్లేట్స్ దగ్గర ఎటువంటి ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ మనం ఇక్కడ చూడండి, ఛార్జింగ్ అనేది జరుగుతుంది. అంటే మనం స్విచ్ క్లోజ్ చేసాం, వోల్టేజ్ సోర్స్ ఉంది, కెపాసిటర్కి కనెక్ట్ చేసాం. ఇక్కడ వోల్టేజ్ సోర్స్లో పాజిటివ్ టెర్మినల్ ఉంది, నెగిటివ్ టెర్మినల్ ఉంది. పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసి ఉన్న ప్లేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే, ఆ యాటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ పాజిటివ్ ప్లేట్ వైపు అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఏంటి, నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ కాబట్టి. ఈ అట్రాక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ ఈ నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ వైపు పాజిటివ్ టెర్మినల్ వైపు మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూవ్ అయిన ఎలక్ట్రాన్స్ వచ్చి ఎక్కడ అటాచ్ అవుతూ ఉంటాయంటే, కింద మనకి ఏదైతే ప్లేట్ అటాచ్ అయి ఉందో దానిలో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి, నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసిన ప్లేట్కి. ఈ ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయిపోయాయి అంటే ఆటోమేటిక్గా అవి ఎలా ఫామ్ అవుతాయండి, తెలిసినదే కదా. పాజిటివ్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి ఆ ప్లేట్లో. ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ యాడ్ అయిన బాటమ్ ప్లేట్లో నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్, నెగిటివ్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా పాజిటివ్ దగ్గర నుండి నెగిటివ్ వైపు ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ ఫామ్ అయ్యి మనకి కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఎప్పటిదాకా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందంటే కంటిన్యూషన్గా
ఎప్పుడైతే వోల్టేజ్ మనం అప్లై చేసిన వోల్టేజ్ కెపాసిటర్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ రెండు కూడా ఈక్వల్ అవుతాయో అప్పటి వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. దీన్ని మొత్తాన్ని ఏమంటారంటే ఛార్జింగ్ ప్రాసెస్ అంటారు. ఈ ఛార్జింగ్ ప్రాసెస్లో ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే E=V/D. V అంటే నథింగ్ బట్ మనం అప్లై చేసిన వోల్టేజ్. D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. మనకి అప్లై చేసిన వోల్టేజ్ అనేది పెంచామనుకోండి, పెంచినప్పుడు మనకి ఫామ్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది, ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. అలానే ప్లేట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్, ఈ ప్లేట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ తగ్గించే కొద్దీ ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ చాలా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది. మరి అసలు కెపాసిటెన్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ కెపాసిటర్. కెపాసిటర్ యొక్క ప్రాపర్టీనే ఏమంటారంటే కెపాసిటెన్స్ అంటారు. కెపాసిటీ ఆఫ్ ద కెపాసిటర్ మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ వోల్టేజ్కి స్టోర్ అవుతుందో దాన్ని కెపాసిటీ ఆఫ్ ద కెపాసిటర్ అంటారండి. అంటే కెపాసిటర్ యొక్క ప్రాపర్టీ, కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేది అర్థం. Q=C/Q. ఇక్కడ C=Q/V వస్తుంది. Q ఏమో మనకి ఇక్కడ ఫామ్ అవుతున్న ఛార్జ్, ఎలక్ట్రిక్ ఛార్జ్ స్టోర్ అవుతుంది కదా, ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్. V ఏమో మనం అప్లై చేస్తున్న వోల్టేజ్. దీన్ని ఏమంటారంటే కెపాసిటెన్స్ ఆఫ్ ద కెపాసిటర్ అంటారు. కెపాసిటీ అంటే కెపాసిటర్కి ఉన్న కెపాసిటీ, ఎంత కెపాసిటీ ఉంటుంది ఒక 1 కూలం ఛార్జ్ని స్టోర్ చేయాలంటే కెపాసిటీ యొక్క కెపాసిటెన్స్ ఎంత అనేది ఇక్కడ నిర్ణయించబడుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఫారెడ్స్ అంటారు. కెపాసిటెన్స్ని యూనిట్స్ వచ్చేసరికి మనకి ఎక్కువగా కెపాసిటర్స్ మనం అప్లికేషన్స్లో యూస్ చేసేసరికి వాటి వాల్యూ ఎంత ఉంటాయంటే మైక్రోఫారెడ్స్, పికోఫారెడ్స్ రేంజ్లో ఉంటాయి. నెక్స్ట్ అలానే ఇక్కడ కెపాసిటర్ డిశ్చార్జింగ్ చూడండి. కెపాసిటర్ డిశ్చార్జింగ్లో వచ్చేసరికి మనం ఎప్పుడైతే కెపాసిటర్ ఫుల్గా ఛార్జ్ అయిందో ఈక్వల్ టు మనం అప్లై చేసిన వోల్టేజ్కి ఈక్వల్గా ఛార్జ్ అయిందో అప్పుడు మనం కరెక్ట్గా స్విచ్ని రిమూవ్ చేసిన తర్వాత మనకు ఆ ఛార్జ్ అంతే స్టోర్ అయి ఉంటుంది. ఎప్పటి వరకు స్టోర్ అయి ఉంటుందంటే మనం అది డిశ్చార్జ్ అవ్వడానికి ఏదో ఒక కాంపోనెంట్ని కానీ లేదా ఒక షార్ట్ సర్క్యూట్ని కానీ ఫామ్ చేసిన తర్వాత మనకి డిశ్చార్జింగ్ అనేది జరుగుతుంది. ఆ డిశ్చార్జింగ్ అయిన తర్వాత మనకి కెపాసిటర్లో ఉన్న ఛార్జ్ మొత్తం ఫుల్గా యూజ్ అయినట్లు అర్థం. ఇక్కడ చూడండి, కెపాసిటర్ డిశ్చార్జింగ్లో మనం ఒక కాంపోనెంట్ బల్బ్ని యాడ్ చేసాం. బల్బ్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఈ నెగిటివ్ టెర్మినల్ దగ్గర బాటమ్ టెర్మినల్ నెగిటివ్గా ఉంది చూడండి, బాటమ్ ప్లేట్ నెగిటివ్ అయాన్స్ ఫామ్ అయి ఉన్నాయి, టాప్ ప్లేట్ పాజిటివ్ అయాన్స్ ఫామ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ అయాన్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పాజిటివ్ అయాన్స్ వైపు అట్రాక్షన్ జరిగి మనకి మూమెంట్ అనేది వస్తుంది. ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యి పాజిటివ్ అయాన్స్ దగ్గరికి అటాచ్ అవుతాయండి. పాజిటివ్ అయాన్స్కి అటాచ్ అయిన తర్వాత ఆ అయాన్స్ కూడా మనకి డిసపియర్ అయిపోతూ ఉంటాయి. డిసపియర్ అయిపోయి నార్మల్గా వచ్చేస్తాయండి. ఈ ఎలక్ట్రానిక్ మూమెంట్ వలన కరెంట్ ఫ్లో అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకంటే మనకి కరెంట్ ఎప్పుడు కూడా ఏంటంటే Q/T, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్. ఇక్కడ Q మనకి ఛార్జ్ వాల్యూ అనేది ఏంటి, నెగిటివ్ కాబట్టి కరెంట్ డైరెక్షన్ అనేది ఛార్జ్ మూవ్ అయ్యే డైరెక్షన్కి ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది డిశ్చార్జింగ్ వలన బల్బ్ అనేది
గ్లో అవుతుంది. ఇలా ఎప్పటి వరకు డిశ్చార్జ్ అవుతుంది అంటే టోటల్గా 2 కండక్టింగ్ ప్లేట్స్ దగ్గర ఉన్న అయాన్స్ అన్నీ డిసప్పియర్ అయిపోయి అవి స్టేబుల్ పొజిషన్కి వచ్చేంత వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి కెపాసిటర్ వాల్యూని εA/Dగా మనం ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్ అండి. అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ యొక్క ఏరియా అని అర్థం. ఎప్సిలాన్ వచ్చేసరికి పర్మిటివిటీ అంటే అది ఎంతవరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పర్మిట్ చేస్తుంది ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది పర్మిటివిటీ. అంటే ఎంతవరకు అపోజ్ చేస్తుంది లేదా ఎంతవరకు పర్మిట్ చేస్తుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని, దాని ద్వారా మ్యాక్సిమం కెపాసిటీని పర్మిటివిటీ అంటారు. నెక్స్ట్ అట్లానే ఈ పర్మిటివిటీ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ స్టోర్ చేసుకోగలుగుతాము అని అర్థం. నెక్స్ట్ అలానే డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్ మధ్య డిస్టెన్స్ తగ్గించే కొద్దీ ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఛార్జ్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. ఏ అంటే ఏరియా ఆఫ్ ది ప్లేట్స్ ఏరియా అన్నమాట. ప్లేట్స్ మధ్యలో మనకి ఆ ప్లేట్స్ ఎఫెక్టివ్ ఏరియాని మనం ఏని తీసుకుంటాం. ఆ ఏరియా అనేది ఎక్కువగా ఉండడం వలన కెపాసిటెన్స్ వాల్యూ పెరుగుతుంది. అదేవిధంగా ఛార్జ్ ఎక్కువగా స్టోర్ అవుతుంది. ఇక్కడ మనకి చూస్తే కెపాసిటర్కి కండక్టింగ్ ప్లేట్స్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది కదండి. ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఆటమ్స్ అనేవి, మాలిక్యూల్స్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే ర్యాండమ్గా ఉంటాయి. అంటే పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ఉంటాయి వాటికి, అవి ర్యాండమ్ మోషన్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం కెపాసిటర్ని ఛార్జింగ్కి యూజ్ చేస్తున్నామో అప్పుడు మనకి ఏమవుతుంది, పైన ప్లేట్లో పాజిటివ్ అయాన్స్ ఫామ్ అవుతున్నాయి కదా, కింద ప్లేట్లోనేమో నెగిటివ్ అయాన్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ అయాన్స్కి, పాజిటివ్ అయాన్స్కి ఏవి అట్రాక్ట్ అవుతాయి, నెగిటివ్ పోల్ అనేది అట్రాక్షన్ జరుగుతుంది. ఇక్కడ నెగిటివ్ పోల్ పైకి ఉంది, పాజిటివ్ పోల్ కిందకుంది. ఈ విధంగా ర్యాండమ్గా ఉన్న అన్ని మాలిక్యూల్స్ కూడా మొత్తం ఒక ఆర్డర్లో అలైన్ అయి ఉంటాయి. ఈ ఆర్డర్లో అలైన్ అయ్యి ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్నే మనం ఏమంటున్నామంటే ఎఫెక్టివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఆపోజిషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మన కెపాసిటెన్స్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఇంకా స్టోర్ అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే పర్మిటివిటీ అని అంటున్నాం. ప్రతి డైఎలక్ట్రిక్ మెటీరియల్కి కూడా ఈ పర్మిటివిటీ అనేది ఉంటుంది. ఇన్సులేటింగ్ మెటీరియల్ కదా, అది ఒక కాన్స్టెంట్ వాల్యూ. ఆ వాల్యూని బేస్ చేసుకొని మనం తీసుకునేటప్పుడు, కెపాసిటర్ పర్చేస్ చేసేటప్పుడు స్పెసిఫికేషన్స్లో కూడా ఆ వాల్యూ చూసుకోవాలండి. ఆ వాల్యూ చూసుకొని మన దానికి అంటే ఎక్కువ వోల్టేజ్ని అప్లై చేసినట్లయితే కనుక ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్ బర్స్ట్ అయ్యి కెపాసిటర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇది ఈరోజు కెపాసిటర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ప్రాసెస్ చూసాము. అట్లానే ఎలాగా డిశ్చార్జింగ్లో వర్క్ అయ్యిద్ది, ఎలాగ ఛార్జింగ్లో వర్క్ అయ్యిద్ది చూసాము. అలానే లోపల ఇంటర్నల్గా మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, వాటి మూమెంట్ ఎలా ఉండిద్దో చూసామండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.